నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వరుస అరెస్టులు ఆ జిల్లా నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లిక్కర్ స్కామ్, మదనపల్లి ఫైల్స్, టీడీఆర్ బాండ్స్, నకిలీ ఎపిక్ కార్డ్స్, ఆడుదాం ఆంధ్ర, ఇలా ఏ స్కామ్ చూసినా ఆ జిల్లా నేతలే నిండా మునిగిపోయారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు గత ప్రభుత్వ హయాంలో అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయారు. ప్రభుత్వం మారిపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేతలను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు జైలు పాలయ్యారు. మద్యం స్కామ్ కేసులో చిత్తూరు జిల్లా సీనియర్ నాయకులైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కటకటాల వెనకకు వెళ్లారు. దీంతో మిగిలిన నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఎవరిని విచారణకు పిలుస్తారో, ఎవరిని అరెస్ట్ చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అందరికంటే ముందు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై కేసు నమోదైనప్పటికీ ఛార్జిషీట్ దాఖలు తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. చాలా కాలం పాటు ఆయన బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. చివరకు 2 చోట్ల ఎదురుదెబ్బలు తగలడంతో ఎట్టకేలకు సిట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణం రూపకల్పన, అమల్లో మిథున్ రెడ్డే మాస్టర్ మైండ్ అని సిట్ అయితే తేల్చేసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు వైసీపీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దమ్ముంటే తనను అరెస్ట్ చేయమంటూ సవాల్ విసిరి మరీ లిక్కర్ కేసులో కటకటాల పాలయ్యారు. ఆయన కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. గత ఎన్నికల్లో మద్యం ముడుపులను హైదరాబాద్ నుంచి తాడేపల్లి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తరలించి పంచడంలో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించాడు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డిలిద్దరూ వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితులు. చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సైతం లిక్కర్ కేసులో నిందితుల్లో ఒకటిగా ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన మోహిత్ రెడ్డికి నిరాశ ఎదురైంది. దీంతో ఏ క్షణాన్నైనా మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చనే టాక్ కూడా చాలా బలంగా వినిపిస్తుంది. అదే సమయంలో నకిలీ ఓటర్ల జాబితా, టుడా నిధుల దుర్వినియోగం కేసులో కూడా వీరిపైన కేసు నమోదయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయంటున్నారు. దానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక 90% కంప్లీట్ అయిందట. ఇక మాజీ డిప్యూటీ సీఎం, గత 5 ఏళ్లు ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చూసిన నారాయణ స్వామిని కూడా సిట్ విచారించింది. రాజకేశ్ రెడ్డి ఎవరో తనకు తెలియదంటూ నారాయణ స్వామి సిట్ విచారణలో సమాధానం దాటవేసినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో నారాయణ స్వామిని మరోసారి సిట్ విచారించే అవకాశం ఉంది. మరోవైపు చిత్తూరు జిల్లాకు చెందిన మరో 2 నాయకులు సైతం మద్యం సరఫరా బినామీల పేర్లతో చేశారట. వారి చిట్టా సైతం ఇప్పుడు సిట్ వద్ద ఉందట. వారికి తొందరలో నోటీసులు వస్తాయని అంటున్నారు. మరోవైపు ఆడుదాం ఆంధ్ర కేసు మాజీ మంత్రి రోజాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగం, టూరిజం శాఖలో దందాలు, ఏపీఐసీసీ భూములు కొనుగోలు వ్యవహారం పైన సిఐడి సమగ్ర విచారణ చేస్తుంది. శాప్ ప్రధాన కార్యాలయంలో సిఐడి కీలక వివరాలు కూడా సేకరించిందట. ఈ కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం రోజాను వెంటాడుతుంది. ఇప్పటికే శాప్ చైర్మన్ 20 రోజుల్లో రోజా అరెస్ట్ ఖాయమంటూ ఒక పెద్ద బాంబు కూడా పేల్చారు. ఇక అటవీ భూముల ఆక్రమణ, మదనపల్లి ఫైల్స్ దగ్ధం, బొగ్గమట్టం భూముల ఆక్రమణలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడైన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిలకు కేసులు ఉచ్చు బిగుస్తుంది. ఈ భూములపైన సర్వే కూడా పూర్తయిపోయింది. ఇప్పటికే పెద్దిరెడ్డి బాధితులంతా గ్రీవెన్స్లో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పెద్దిరెడ్డి అండుకో భూదోపిడీలపైన పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో గద్దల్లా భూములు కాజేసిన పెద్దిరెడ్డి ముఠ భయంతో ఉనికిపోతున్నారట. వాస్తవానికి మిథున్ రెడ్డి, చెవిరెడ్డిల కన్నా ముందే పెద్దిరెడ్డి అరెస్ట్ ఖాయమని అంతా భావించారు. అయితే ఏ విషయంలోనూ ప్రభుత్వం తొందరపట్టలేదు. పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేస్తుంది. త్వరలోనే పెద్దిరెడ్డికి సైతం జైలు జీవితం తప్పదు అంటున్నారు. ఇక తిరుపతిలో టీడీఆర్ బాండ్లపైన విజిలెన్స్ విచారణ జరుగుతూనే ఉంది. టీడీఆర్ బాండ్లతో తిరుపతి నగరపాలక సంస్థ 100 కోట్లకు పైగా నష్టపోయిందనే ప్రచారం జరుగుతుంది. దీనిపైన త్వరలోనే భూమనపైన కూడా కేసు నమోదు చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు మాస్టర్ ప్లాన్ మార్పులో భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో స్పీడ్ పెరిగితే మరింత మంది నిందితులుగా మారే అవకాశం ఉందనే చర్చ కూడా ఇప్పుడు సాగుతుంది. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 22 ఎకరాల భూములకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులతో వాటిపైన విజిలెన్స్ విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బిఎం మసూదన్ పైన కేసులు పెడతారని కూడా అంటున్నారు. ఇలా అవినీతిలో నిండా మునిగిపోయి జిల్లాకు చెందిన ప్రముఖులంతా ఇప్పుడు అరెస్ట్ భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాను. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.